హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. సో ఈరోజు కూడా మనము J24 స్టూడియోలో లేము. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండడం వలన స్టూడియోలో ఈ న్యూస్ ఇవ్వలేకపోతున్నాను. కాకపోతే నేను ఎక్కడున్నా మీకోసం గుడ్ మార్నింగ్ తెలంగాణ న్యూస్ అందిస్తాను. సో నా వాయిస్ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చూసుకుంటే, ఈనాడులో ముందుగా విరాళం ఇద్దాం తర్వాత మేద్దాం, లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులు, విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం, గెలిచాక తమకు అన్ని విధాల మద్దతిచ్చేలా ఒప్పందం, ముగ్గురు కలిసి రూపాయలు కోటి సమర్పణ, వసూల్ రాజాలపై ప్రభుత్వ విచారణ. సో విద్యుత్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఏఈలు భారీ మొత్తంలో రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చినట్టు ఈ వార్త రాశారు. విద్యుత్ సిబ్బంది లంచాల వసూళ్లు, అవినీతిపై తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రూపాయలు లక్షలు ఇచ్చి లంచాల వసూళ్లు అధికంగా ఉండే పోస్టులకు వచ్చిన విద్యుత్ ఇంజనీర్లు అదే స్థాయిలో అక్రమ సంపాదనకు తెగపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో లంచాలు వసూలుతో ఆరితేరిన ముగ్గురు విద్యుత్ ఇంజనీర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కావాల్సిన నేతకు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్గత విచారణలో గుర్తించింది. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థికి ముగ్గురు ఇంజనీర్లు నేరుగా రూపాయలు కోటి విరాళం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పరిధిలో పరిశ్రమలు, వ్యాపారుల నుంచి ఈ ముగ్గురు వసూలు చేసి ఎన్నికల ప్రచారానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారు హైదరాబాద్ నగరంలో 3 కీలక విద్యుత్ డివిజన్లలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు అన్ని విధాల అండగా ఉండాలనే ఒప్పందంతో విరాళం ఇచ్చినట్టు సమాచారం. అలాంటి ఇంజనీర్లపై విచారణ చేయాలని విద్యుత్ సంస్థ యాజమాన్యాలకు తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఏదైతే విద్యుత్ ఏఈ అంటే ఇంజనీర్లు ఉంటారో హైదరాబాద్లో ముగ్గురు ఇంజనీర్లు కలిసి ఒక రాజకీయ పార్టీ, అది ఏ రాజకీయ పార్టీయో ఇంకా దీంట్లో రాయలేదు, ఆ రాజకీయ పార్టీకి ₹1 ఫండ్గా ఇచ్చారంట. సో వీళ్ళకి డబ్బులు ఎక్కడివి, ఎందుకు ఇచ్చారు అనే కోణంలో విద్యుత్ సంస్థలు దీని మీద విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందంట. సో ఇది కాక 7.42 కోట్ల మందితో బీహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 3,99,000 అంట. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఏదైతే ఉప ఎన్నికలు జరగబోతున్నాయో ఉప ఎన్నికలకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య వచ్చి 3,99,000 అంట. దీంతో పాటు ప్రధాన వార్తల్లో 5వ తేదీ నాటికి అభ్యర్థుల పేర్లు పంపండి, ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురిని ప్రతిపాదించాలి, మంత్రులు డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఏదైతే పురపాలక ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు పేరు ప్రతిపాదించాలని మంత్రులు డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచన చేశారంట. జూబ్లీహిల్స్ ఓటర్ల గురించి చూసుకుంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఈ మంగళవారం ప్రకటించింది. నియోజకవర్గంలో మొత్తం 3,99,000 ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు దాటి నిండిన కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. కొత్త ఓటర్లతో కలిపి సవరించిన జాబితాలో సర్వీస్ ఓటర్లతో కలిపి పురుషులు 2,07,382 మంది, మహిళలు 1,91,593 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 2న కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితా ప్రకటించింది. ఇందులో సర్వీసు ఓటర్లను మినహాయించి మొత్తం ఓటర్లు 3,92,669 మంది ఉన్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో 6,976 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా 663 మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. అంటే 663 ఓటర్స్ ని డిలీట్ చేశారంట. మరి 2,07,383 మంది పురుష ఓటర్లు మరియు 1,91,593 అంటే 1,91,593 మంది మహిళల ఓటర్లు ఉన్నారంట. ఇతరులు అంటే ట్రాన్స్జెండర్ 25 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సర్వీస్ ఇది. దీంట్లో సర్వీస్ ఓటర్లని మినహాయించారు. సో ఇదిలా ఉంటే, సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలి. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను అధికారిక యంత్రాంగం సమర్థంగా కట్టడి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటోరైటిస్ కేసులు ఎక్కువగా కనిపించడానికి కారణాలను విశ్లేషించాలన్నారు.
మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీస్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను మంత్రి తిలకించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సీజనల్ వ్యాధులు బాగా తగ్గాయని ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణను సీజనల్ వ్యాధి రహితంగా రాష్ట్రంగా మార్చాలని ఆదేశించారు. నిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి అధికారులతో చర్చించారు. నిమ్స్ తరహాలో వీటిని కూడా ఎక్కువ మంది రోగులకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులైన ఏఐజీ యశోద లాంటి వాటిల్లో వినియోగిస్తున్న సాంకేతికత అందిస్తున్న సేవలపై అధ్యయనం చేసి ఈ తరహాలో టిమ్స్ను కూడా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. సో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పారంట, ఈ ఏడాది గ్యాస్ట్రోఎంటరైటిస్ బాధలు ఎక్కువైపోయాయి, దీని మీద కార్యాచరణ రూపొందించాలి, అసలు ఎందుకు వస్తున్నాయి ఏంది అనేది సమీక్ష చేయాలి, సమీక్ష నిర్వహించాలి అని చెప్పారంట. దీనికి ఒక మీటింగ్ పెట్టారు. అదేవిధంగా నిమ్స్ ఏదైతే సేవలు అందిస్తుందో అదేవిధంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే టిమ్స్ కూడా అలాంటి సేవలే అందించాలి. ఇప్పుడు ఏదైతే యశోద హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్లో ఎక్స్ట్రాడినరీ ఎక్విప్మెంట్ ఉందో హెల్త్కి సంబంధించిన పరికరాలు, ఆ పరికరాలు టిమ్స్లో కూడా ఉంచాలని అది కూడా చెప్పారంటే మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి. ఉప ఎన్నికకు రంగం సిద్ధం, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న కర్ణన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉప ఎన్నిక ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి సోమవారం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేశారు. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉందో దాని గురించి రాజకీయ పార్టీలు ప్రతినిధుల సమావేశం మాట్లాడుకున్నారంట. రంగం మొత్తం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని బంజారాహిల్స్లోని షేక్పేట్ తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఎన్నికకు సంబంధించి అన్ని కార్యక్రమాలు రిటర్నింగ్ అధికారి సాయిరాం పర్యవేక్షించారు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ప్రత్యేక ఓటర్ సవరణ ఎస్ఎస్ఆర్ జాబితాలో సర్వీస్ ఓటర్లను మినహాయించి 3,89,954 మంది ఓటర్లు ఉండగా తాజా జాబితాలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. బీహార్ ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నికకు ఈసీఐ నిర్వహించనుంది. బీహార్ ఎన్నికలు ఎప్పుడైతే జరగబోతున్నాయో అప్పుడే జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా జరగవచ్చనే ఆలోచనలు ఉన్నాయి. సో అలానే జరగవచ్చు. సో దీంతో పాటు హైదరాబాద్ జోన్ వార్తల్లో సైబర్ మోసాల్లో 2వ స్థానం అంట. సైబర్ మోసాల్లో బెంగళూరు, కోల్కతా మొదటి చివరి స్థానాల్లో ఉండగా హైదరాబాద్ మాత్రం 2వ స్థానంలో ఉంది. 2021లో హైదరాబాద్లో కేసులు చూసుకుంటే సైబర్ మోసాలు 3,303 ఉంటే 2022లో 4,436, 2022లో 4,436, 23లో 4,855, 24, 25 లెక్క రాలేదు ఇంత ఇంకా. అంటే రోజు రోజుకి సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి కానీ తగ్గే సూచనలు అయితే కనిపిస్తలేవు. ఈడ మన డిపార్ట్మెంట్ దానికి ఎలా తగ్గడానికి ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఎలాంటి ప్రణాళిక చేస్తుందని మనం అందరం చూడాలి. రోజు రోజుకి సైబర్ మోసాలు అయితే పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూములు కాజేసే యత్నం, పట్టాలు నమ్మశక్యంగా లేవు, హక్కులు నిరూపించుకోలేకపోయారు. కొండాపూర్ భూములు ప్రభుత్వానివే, హైకోర్టు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసేయాలన్న ప్రైవేటు వ్యక్తుల ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. కొండాపూర్ సర్వే నంబర్ 59లోని 57.9 ఎకరాలు ప్రభుత్వానివేనని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరిస్తూ 2 దశాబ్దాల వివాదానికి తెరదించింది. రికార్డులన్నింటినీ పరిశీలిస్తే విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు స్పష్టమవుతుందని వ్యాఖ్యానించింది. కొండాపూర్ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని, వారికి ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున ఉందంటూ వారు పేరున మ్యుటేషన్ చేయాలంటూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 2002లో ప్రభుత్వం పలు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. 1961 డిసెంబర్ 13న తహసీల్దార్ లావణి నిబంధనల కింద తాత్కాలిక పట్టాలు మంజూరు చేశారంటూ ప్రైవేట్ వ్యక్తులు చెబుతున్నారని, లావణి నిబంధనలో జీ పట్టా ఫారంతో వీరుకున్న పట్టాకు స్పందన లేదన్నారు. అసలు తాత్కాలిక పట్టా అన్న నిబంధనే లేదన్నారు. పైగా పట్టాపై డిసెంబర్ 21న తహసీల్దార్ సంతకం చేశారని, ఈ సందేహాలను
త్రుత్తివేయడంతో ప్రైవేటు వ్యక్తుల విఫలమయ్యారని తెలిపారు. 1988లో అసైన్మెంట్ భూములు కేటాయింపునకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తూ జీవో నంబర్ 1406 జారీ చేసిందన్నారు. షేర్లింగంపల్లి మండలంలోని సర్వే నంబర్ కొండాపూర్లో సర్వే నంబర్ 59లోని 57.9 ఎకరాలు ఒక భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యక్తుల కేసు చాలా కాలం నుంచి నడుస్తుంది. ఆ పట్టాలు నమ్మశక్యంగా లేవని, హక్కులు ఓనర్షిప్ వాళ్ళు నిరూపించుకోలేకపోయారని కొండాపూర్ భూములు ఏవైతే ఆ సర్వే నంబర్ 59లోని ఏదైతే 57 ఎకరాల భూమి ఉందో అది ప్రభుత్వానికి సంబంధించినవే అని హైకోర్టు నిన్న తీర్పునిచ్చిందంట. సో ఇది ఈనాడులోని ఈరోజు వార్తలు.